నీ బతుకు ఏంటంటే ప్రజలు ఎటన్నా పోని, మనకు సంబంధం లే. మనకు 2 కోట్లు వచ్చినాయి, మన పొలంలో పోయేదానికి మనం రోడ్లు వేసుకోవాలా. 24 గంటలు టైం ఇచ్చా, 24 వాహనాలు తిరగవు ఆ రోడ్లో. నువ్వు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు రోడ్డు వేసుకున్నావు. ఇకపోతే నమస్కారం ప్రజలారా, దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి గారు 14వ తేదీ ఈ నెల 14వ తారీఖు నాడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. దేనికి తీసుకున్నాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డికి పోయినటువంటి సర్వేలు, జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఈ దెందులూరు నియోజకవర్గంలో కొటారు అబ్బాయి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడినాడని జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్న తరువాత, కొటారు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి ప్రజా ఆశీర్వాద యాత్ర అనేది అది ఈయనే ఇతగాడే సొంతంగా ఈ యాత్ర పేరిట దెందులూరు నియోజకవర్గంలో పర్యటన అయితే చేస్తా ఉన్నాడు. సరే, ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఈ యొక్క కొటారు అబ్బాయి అనేటువంటి వ్యక్తి దెందులూరు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు తిరిగినాడు, ఎన్ని 4 మండలాలు, ఆడేమి ఎక్కువ లేవు, 4 మండలాలు. ఈ 4 మండలాల్లో ఎక్కడైనా సరే నియోజకవర్గంలోకి పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు ఏ విధంగా ఉండారని చెప్పి సరే ఏ రోజైనా సరే పోయిన పాపాన పోయేది లేదు. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే అక్రమాలు అవినీతి అడ్డాగా మార్చినావు. దెందులూరు గెడ్డ అక్రమాల అడ్డాగా మార్చినాడు ఎవరు? కొటారు అబ్బాయి అనేటువంటి వ్యక్తి లండన్ నుంచి వచ్చి ఈ విధంగా చేయడం అయితే జరిగింది. సరే, ప్రస్తుతానికి ఇప్పుడు మొన్న తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడినారు, కనీసం ఆ రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధంగానైనా సరే నువ్వు ఆదుకునే ప్రయత్నమైనా చేసినావా? పోనీ లేదు. ఇప్పుడు నువ్వు ఏమి పెరిగి కట్టలు కట్టినావని ప్రజా ఆశీర్వాద యాత్రకు పోతా ఉన్నావు కొటారు అబ్బాయి అని దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నాడు. వీడు మనకి ఏమి చేసినాడని ఏ ముఖం పెట్టుకొని సిగ్గు అని చెప్పి ఉమ్మేసినా కూడా వీడు మళ్ళా మన ఇళ్ల కాడికి వచ్చున్నాడే, మన ఊరికి వచ్చున్నాడే, మన సందుల్లోకి వచ్చాడే. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఏ రోజు కూడా రాలేదే. కరోనా సమయంలో తిండికి లేక అగసాట్లు పడినా కూడా ఏ రోజు కూడా ఈ కొటారు అబ్బాయి అనేటువంటి వ్యక్తి వచ్చి గ్రామాల్లోకి వచ్చి ఎక్కడ కూడా పరామర్శం చేసిన పాపాన పోలేదే. ఈ రోజు దేనికి వచ్చున్నాడు అంటే, ఎలక్షన్ మళ్ళా దగ్గరికి వచ్చింది, నేను ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో మన రాష్ట్రంలో ఉండేటువంటి శాసనసభ్యులు ఎవరు చేయనేటువంటి పనిని నేను చేస్తా ఉన్నాను, నేను ఇంటింటికి వచ్చా ఉన్నానని ప్రజలకి తెలియజేసేదానికి పోతున్నావా? ఏ ముఖం పెట్టుకొని నువ్వు ప్రజల్లోకి పోతా ఉండవని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. దీనికి ఏం సమాధానం చెప్తాడో కొటారు అబ్బాయి చెప్తాడో, అబ్బాయి చౌదరి బడిగా ఉండేటువంటి చెంచాగాళ్ళు చెప్తారో చెప్పండి. ఇకపోతే ఈయన కొండలరావుపాలెంలో ఈయనకు ఉన్నటువంటి 100 ఎకరాల పామాయిల్ తోట, ఆ పామాయిల్ తోటకు పోయే దారిలో ఎక్కడ ఈ రోజు నేను చెప్తా ఉండా 24 గంటలు టైం ఇచ్చా, 24 వాహనాలు తిరగవు ఆ రోడ్లో. 24 గంటలు టైం ఇచ్చా, 24 వాహనాలు కూడా పోవు ఆ రోడ్లో. ఆ రోడ్డుకు నువ్వు 70 లక్షల రూపాయలు నీ నియోజకవర్గంలో నీ 4 మండలాల్లో 85 గ్రామ పంచాయతీలు ఉంటే 85 గ్రామ పంచాయతీలకు రోడ్లు లేరా అని చెప్పి 2 కోట్ల రూపాయల నిధులు నీకు విడుదల తెచ్చే 70 లక్షల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి నీ తోటకు పోయేదానికి, నీ 100 ఎకరాల పామాయిల్ తోటకు పోయేదానికి నువ్వు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు వేసుకున్న మాట వాస్తవా కాదా? దేనికి నువ్వు ప్రజాధనాన్ని నీ ఆర్భాటాలకు నువ్వు వినియోగించుకుంటావో? ఆ 2 కోట్ల రూపాయలు ఈ 4 మండలాలు 85 గ్రామ పంచాయతీల్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూసినావా? నిరంతరం రద్దీగా ఉండే రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఈ 4 మండలాల్లో? నువ్వు దేనికైతే అక్కడ చేయలేకపోయినావో, నీ సొంత భూమికి పోయేదాన్ని, నీ సొంత పొలంలోకి పోయేదానికి మాత్రం 70 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఎవడమ్మా మొగుడు సొమ్ము అనేది? ప్రజల సొమ్మయ్యా. నీ సొంత చెలే పోయేట్టుగా ఉంటే, నీ సొంత పొలంలోకి పోయేట్టుగా ఉంటే నీ డబ్బులతో నువ్వు వేసుకో రోడ్లు. ఎవడు వద్దంటా నిన్ను? ఎవడన్నా వద్దన్నాడా? ఎవడు వద్దండు? నువ్వు గ్రామాలను అభివృద్ధి చేయరా స్వామి, ఈ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయి, మండలాలను అభివృద్ధి చేయి, ఈ రోడ్లు నువ్వు రోడ్లు పోపిరా అని చెప్తే 70 లక్షలు పెట్టి నువ్వు 100 ఎకరాల నీ ఫ్లాట్ లేకపోయేదానికి 70 లక్షలు ఖర్చు పెట్టి నీ నిధులతో ఏమో నీ ఇంట్లోంచి తెచ్చి నీ రామచంద్రరావు మీ నాయన ఇచ్చిన దానాల ఆడ పెట్టుకొని నీ ఇష్టప్రకారం 70 లక్షల రూపాయలు పెట్టి నువ్వు రోడ్డు వేసుకున్నావే. ఈ రోజు ప్రజలు నిన్ను గెలిపించిన వాళ్ళు ఏమైపోతారాడా? నిరంతరం రద్దీగా ఉండే రోడ్లు ఎన్ని ఉన్నాయి? ఆ రోడ్లలో ఏ రోజైనా వేసినావు నువ్వు? పెదమండలంలో రోడ్లు ఎట్లున్నాయి? ఏలూరు రోడ్లు ఎట్లున్నాయి? దేనికి నువ్వు వేయలేకపోయినావు? నీ బతుకు ఏంటంటే
ప్రజలు ఎటన్నా పోని, మనకు సంబంధం లే. మనకు 2 కోట్లు వచ్చినాయి, మన పొలంలో పోయేదానికి మనం రోడ్లు వేసుకోవాలా. 24 గంటలు టైం ఇచ్చా, 24 వాహనాలు తిరగవు ఆ రోడ్లో. నువ్వు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు రోడ్డు వేసుకున్నావు. ఇకపోతే నీ బంధువులు బాగుపడినారు, నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు బాగుపడినారు. అక్రమాలు, భూమి అక్రమాలు ఏ విధంగా చేశావు, కొల్లేరులో ఏ విధంగా నువ్వు అక్రమాలు చేశావు, మైనింగ్ ఏం చేశావు, దొంగగా మాపులు రాత్రులు గ్రావిలు ఏ విధంగా తరలిస్తా ఉండవు, నువ్వు మట్టిని ఏ విధంగా తరలిస్తా ఉండవు, ఎన్ని టిప్పర్లు పెట్టి తరలిస్తా ఉండవు. మాజీ శాసనసభ్యులు అక్కడ ఉండేటువంటి చింతమనేని ప్రభాకర్ గారు ఎన్నిసార్లు పోయి లారీలు లాపినాడు. తహసీల్దార్కు చెప్తే విన్నారా? పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని అబ్బయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి ఇటువంటి లుచ్చా పనులకు దిగజారుతా ఉన్నాడు. దెందులూరు నియోజకవర్గంలో నిన్ను ఎవడూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేడు. రాబోయే రోజుల్లో నిన్ను లండన్కు పంపించామని దెందులూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రజా ఆశీర్వాద యాత్రలు చేసినా, నువ్వు పొనుకొని పొర్లు దండాలు పెట్టినా కూడా దెందులూరు నియోజకవర్గంలో నిన్ను గెలిపించేదానికి ఈసారి ప్రజలు సిద్ధంగా లేరు అబ్బయ్య అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. నమస్కారం.